హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 75 ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 6వ అధ్యాయము 13వ శ్లోకము. సమం కాయ శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. పలకండి శ్రద్ధగా. సమం కాయ శిరోగ్రీవం ధారయాన్ నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్. తాత్పర్యమేమనగా శరీరం, మెడ, శిరస్సు నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఈ శ్లోకం ప్రకారం సమం కాయ శిరోగ్రీవం అంటే తాత్పర్యం ఏముంది? శరీరము, మెడ, శిరస్సు అంటే శిరస్సు, ఓకే, మెడ నిటారుగా కదలకుండా అంటే శరీరం మీకు అర్థమైపోయింది. నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఇది మీకు 2 సార్లు చదివి వినిపించాను. నేను ఈ శ్లోకం అంతా ఎండింగ్లో మాట్లాడతాను. ఎందుకంటే పత్రి గారు వివరించిన వివరణకు ఆ తాత్పర్యము మారిపోతుంది, మన మైండ్ సెట్ మారిపోతుంది. మనకు ఆఫ్ నాలెడ్జ్తో మనము శ్లోకం తెలుసుకున్నా, లేక ఆఫ్ నాలెడ్జ్ ఉన్న గురువుల దగ్గర వెళ్ళి మనం విన్నా మన జీవితం అంతా చాలా దుఃఖమయం అవుతుంది అని నాకు అర్థమైంది. ధ్యానం వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆ స్థితిని ధ్యానం పూర్తయ్యే వరకు కొనసాగించాలి. వీలైనంత స్థిరంగా, వీలైనంత అండర్లైన్ చేసుకోండి. చాలా మంది ఇలానే కూర్చోవాలి, కదలకూడదు అని అనుకుంటారు. శరీరం సహకరించకపోతే అప్పుడు అలానే కూర్చున్నా నువ్వు ధ్యానం చేసినా వృధానే. మరి రేపు చేయడానికి నీ మనసు అంగీకరించదు, చాలా కష్టం అబ్బా నా వల్ల కాదు అని. శరీరం సహకరించినప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలిచ్చి కళ్ళు తెరవకుండా ఉంటే చాలు. అందుకనే గురువుగారు వీలైనంత అన్నారు, స్థిరంగా కూర్చొని ఖచ్చితంగా అనేవారు. ఓకే, వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా, వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోవడానికి, ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, కూర్చున్నామంటే 1 గంట 2 గంటలు కూర్చోవాలి. ఎంత ఎక్కువ కూర్చుంటే అంత గొప్ప గొప్ప విషయాలు తెలుస్తాయి. నువ్వు వజ్రంగా తయారవుతావు మాస్టర్స్. మనం ఎలా తయారవుతామంటే ఎంత అద్భుతమైన శక్తిగా తయారవుతామో. సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత శక్తులు వస్తాయి, శక్తివంతుడు అవుతావు, సత్యం తెలుసుకుంటావు, అద్భుతమైన జీవితాన్ని జీవిస్తావు, ప్రాపంచికంగా బాగుంటాము, ఆధ్యాత్మికంగా బాగుంటాము. డబల్ చాయిస్ ఏమో అంటారు చూడండి, ఒక దెబ్బకు 2 పిట్టలు అని. అంత అద్భుతమైన జీవితం వస్తుంది. ప్రాక్టికల్గానే చెబుతున్నాను. మిమ్మల్ని ఏదో మసిపూసి మామిడికాయ చేస్తే ఎవరికి పిఎంసి ఛానల్కి వచ్చేది ఏమీ లేదు, చెప్తున్నా మాకు వచ్చేది ఏం లేదు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, మోసం చేసినా తిరిగి 10 100 మేము అనుభవించాల్సి వస్తుంది. తెలుసుకున్నాం కదా జ్ఞానాన్ని గత శ్లోకాల్లో. వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగితే, అందుకని 1 గంట 1/2 గంట ధ్యానాలు చేయొద్దండి అని నేను ఎన్నోసార్లు చెప్తుంటా. కౌన్సిలింగ్లో బాధలతోనే కౌన్సిలింగ్కి వస్తారు, కష్టాలు కన్నీళ్ళు ఎన్నో చెబుతారు. మరి అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు 1/2 గంట 1 గంట ధ్యానాలు సరిపోవు. ఒక్క సిట్టింగ్లో చేత కాకపోతే మెల్లిమెల్లిగా పెంచుకుందాం. ఈరోజు 1 గంట, 1 గంట, ఒక 4 రోజుల తర్వాత 1.5 గంట, ఒక వారం తర్వాత ఒక 2 గంటలు, అట్లా ఒక 10 రోజులు చేసిన తర్వాత 2.5 గంట, మరి అట్లా ఒక నెల చేసిన తర్వాత ఒక 3 గంటలు, అలా కంటిన్యూగా 3 గంటలు ఒక 3 నెలలు 6 నెలలు చేసి చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పేవాడు, ఒక 3 గంటలు కూర్చోండి అయ్యా, ఏం మీకు మాయరోగం అని తిట్టేవాడు. ఎందుకు చెప్తాడు? మనం కూర్చుంటే మనం లబ్ధి పొందుతాం. ఆ మహానుభావునికి ఏమొస్తుంది? మనం ధ్యానం చేస్తే మనం శక్తివంతులం అవుతాము, మన ప్రాపంచిక జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితము అద్భుతంగా ఉంటుంది. మరి గురువుగారికి పొందేది ఏముంది? మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన మనకు అంతగానో? అదే అర్థం చేసుకోవాలి మనము. ఓకేనా? నెక్స్ట్, ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆ స్థితిని ధ్యానం పూర్తయ్యే వరకు కొనసాగించాలి.
ఎంత వీలైతే అంత చక్కగా కూర్చో, వీలైనంతసేపు ఎక్కువసేపు కూర్చో. ఆ విధంగా నువ్వు ధ్యానాన్ని చెయ్యి. ఒకవేళ చేత కాకపోతే కొంచెం కాళ్ళు చేతులు సడలించుకో. కానీ మనసు మాత్రం ఎలా ఉండాలి? ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. నువ్వు అలా పెయిన్ వస్తున్నా కూర్చున్నావంటే ఆ పెయిన్ అంతా నీకు ఆలోచన రూపంలో నాకు నొస్తుంది, చెయ్యి నొస్తుంది, కాలు నొస్తుంది అనే మెసేజ్ నీకు పంపిస్తుంటది. అంటే ఆలోచనను పంపిస్తుంటది. మరి ఆలోచన రహిత స్థితి ఎక్కడుంది? ఆలోచన రహిత స్థితి ఉంటేనే ధ్యానం కదా! మరి ఈ లాజిక్ మిస్ అవుతున్నాం కదా! ఇదే అనమాట ఆలోచించాల్సింది. గురువులు చెప్పేది ఇక్కడ పెట్టు బుర్ర, మోకాల్లో కాదు అని చెప్తారు. మరి మనమేం చేస్తున్నాము? ఎవ్వరేది చెప్తే అది వినేస్తాము. కొంచెం ఆలోచించాలి, బాగా చదవాలి. అందుకనే పత్రిజీ సార్ పుస్తకాలే చదివితే మనకెన్నో విషయాలు తెలుస్తాయి. మనం ఆ పుస్తకాలు తప్పనించి అన్ని పుస్తకాలు చదువుతాం. ముందు మన గురువు పుస్తకాలు చదివి, మన గురువు వాక్కులు విని, తర్వాత మిగతా మాస్టర్స్ వినండి. అప్పుడెక్కడ బోల్తా పడం మనము. ఓకేనా? ఆ స్థితినే ధ్యానం పూర్తయ్యే వరకు కొనసాగించాలి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. అటు ఇటు దిక్కులు చూసావనుకో, వీళ్ళెవరు, వాళ్ళెవరు, ఎందుకొచ్చారు, ఏం విషయం అని ఉంటే ఏకాగ్రత కుదరదు. ఎస్పెషల్లీ కర్తాలకొస్తారు. ఇప్పుడు ధ్యాన మహాయాగం జరుగుతుంది. నా పక్కన ఎవరు వస్తున్నారు, నా ముందు ఎవరు వస్తున్నారు, ఈమె ధ్యానం చేస్తుందా, తూగుతుందా, ఆమె కళ్ళు తెరుచుకైందా లేదా, వెనుకలు ఎంతమంది వచ్చారు, ఈ ధ్యాసలన్నీ పక్కన పెట్టాలి. అరే బాబు, అంత మహాయాగంలో కూర్చున్నో 3 గంటల పాటు ఏకధాటిగా ధ్యానం చేసే అవకాశాన్ని నీకు పరమాత్ముడిచ్చాడు. ఎలా చేయాలి? ఆలోచన రహిత స్థితిలో ప్రశాంతంగా కూర్చోవాలి. చక్కగా కుర్చీలు వేసింటారు, సాంబ్రాన్ని వేసింటారు. నీ పని నీ శ్వాస మీద ధ్యాస పెట్టడము. నీ పక్కన ఎవరు కూర్చుంటే ఏమి, వాళ్ళు కళ్ళు తెరిస్తే ఏమి, కళ్ళు మూస్తేనేమి, ఎదురుగా రెండో కుర్చీ పెట్టుకుని కాలు పెట్టుకుంటే ఏమి, ఎవరు ఏం చేస్తే మనకేమి. మన పని ఎలా ఉండాలి? మనము శ్రద్ధగా చేయాలి, నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో చేయాలి. అప్పుడు అపురూపమైన, అమోఘమైన నువ్వు శక్తివంతుడివి అవుతావు. చెప్పదగినది కాదు ఆ శక్తి. మనము సాధన చేస్తే అలా ఉండాలి. మరి ఎప్పుడైనా సాధన, ఎక్కడైనా గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు దిక్కులు చూస్తుంటారు. ఎస్పెషల్లీ వాళ్ళెవరు, వీళ్ళెవరు అని అనేసి ఆ దిక్కులు మానేయాలి. ఓకేనా? మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఉంది. మనసు ఏం చేస్తుంటుంది? ఇంద్రియాల వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చో ఉంటుంది, మా వాడు అంగడి తెరిచాడో లేదో, మా వాడు బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వేసాడో లేదో, మా కోడలు ఏం చేస్తుందో, మా మనవాళ్ళు స్కూల్కి పోయారో లేదో, ఈ మనసు ఈ వ్యాపకాలన్నీ చేస్తుంది. వచ్చినది ఎందుకోసము? ధ్యాన మహాయాగంలో ధ్యానం చేద్దామని వచ్చావు. ఇవన్నీ ఎందుకు? వన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక్కసారి కడప దాటామంటే ఇంట్లో విషయాలు మర్చిపోవాలా? మరి కడప దాటి యువతలకు వచ్చేటప్పుడు బయట విషయాలన్నీ ఆలోచించడం మానేయాలా? అదే కదా మనకి ఆధ్యాత్మిక గురువులు చెబుతుండేది. మరి ఆచరించకపోతే ఎవరికి నష్టము? మనకే నష్టము. ఓకే, కనుక కళ్ళు 2 మూసుకోవాలి. తర్వాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. నాసిక అగ్రం అంటే ఇక్కడ. ఓకే, నాసికాగ్రం అంటే 2 కనుగొమ్మల మధ్య గల భ్రూమధ్యము. అంతేకాని ముక్కు పుటుల దగ్గర చివరి భాగం కాదు. చాలామంది నాసికాగ్రం అంటే ధ్యానం చేస్తూ ఇలా చూస్తుంటారు. ఓహో, ఇక్కడ ధ్యాస పెట్టాలి. అసలు కళ్ళే తెరవకూడదు. హాయిగా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అది కూడా శ్వాస చిన్నదవుతూ 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 ఈ భూమధ్యంలో స్థితమవుతుంది. అది మనం తెలుసుకోవాలి. ఓకేనా? మరి చూద్దాం. దృష్టిని అంటే అంతర్దృష్టిని భూమధ్యంలో నిలిపి ఉంచాలి. దృష్టి అంటే ఈ చర్మ చక్షులతో ఉండేది, ఇలా చూస్తూ ఉండడం కాదు. చాలా పొరపాట్లు చేస్తారు. భూమధ్యంలో ఇక్కడ చూసుకుంటూ ఉండడం కాదు. కళ్ళు 2 మూసుకొని అంతర్దృష్టిని గమనించాలి. ఏ స్థితిలో ఉంది మనసు అని. ఆలోచనలతో ఉందా, ఆలోచన రహిత స్థితిలో ఉందా అని గమనించాలి. ఆలోచనలతో ఉంటే ఆలోచన రహిత స్థితికి తీసుకురావాలి. ఆలోచన రహిత స్థితికి తీసుకురావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఓకే మాస్టర్స్? ఇక సమం కాయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాము. ఇది అసలైన కథ. సమం కాయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాం. కాయం అంటే కర్మలు. ఇప్పుడే పైన శ్లోకం ఉంది కదా, సమం కాయ శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయాన్. మరి సమం కాయ శిరోగ్రీవం అంటే కాయం అంటే ఏమన్నారు? కర్మలు అంటే మనం చేసే పనులు. శిరం అంటే ఆలోచనలు. ఓకే, మనసునే ఆలోచనలు అంటారు. గ్రీవం అంటే వాక్కులు, మనం మాట్లాడే మాటలు. సమంకాయ శిరోగ్రీవం అంటే కర్మలు, ఆలోచనలు, వాక్కులు సమం చేయబడాలి. అంటే మనం చేసే కర్మలు కానీ, ఆలోచనలు కానీ, వాక్కులు కానీ సమంగా ఉండాలి. ఒకటి ఆలోచించి ఇంకొకటి మాట్లాడి
ఇంకొకటి చేష్ట ఉండరాదు. పత్రి సార్ ఎన్నోసార్లు చెప్పేవాడు. ఏది ఆలోచిస్తావో అది మాట్లాడు. ఏది మాట్లాడతావో అదే చెయ్యాలి. ఒక ఆధ్యాత్మికవేత్తకు ఉండవలసినటువంటి ముఖ్యమైన క్వాలిటీ, మంచి క్వాలిటీ ఏమి అంటే ఇది. ఏది ఆలోచిస్తావో అదే మాట్లాడాలి. ఏది మాట్లాడతావో అదే చెయ్యాలి. మరి మనం గొప్ప పిరమిడ్ మాస్టర్లయ్యి, మనము అద్భుతమైన క్లాసులు చెప్పి, మన ఆచరణ సరిగ్గా లేకపోతే మనల్ని చూసి ఎంతమంది పెడదోన పడతారు చెప్పండి. గురువుగారు ఎప్పుడు అదే చెప్పేవారు. నువ్వు ఎలా ఉండాలంటే ఒక పిరమిడ్ మాస్టరు ఓ అద్దంలో నీ ప్రతిరూపం చూసుకుంటే నువ్వు ఎలాగున్నావో అలానే ప్రతిబింబిస్తుంది ఆ అద్దము. అలానే నువ్వు ఒక పిరమిడ్ మాస్టరు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పలుకుతాడో, ఎటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడో ఆ విధంగా తను నడుచుకోవాలి. ఒక అద్దంలాగా ప్రతిబింబించాలి. అప్పుడు నీకు ఎంతోమంది దాసోహం అవుతారు. మన వాక్కుని అందరూ పట్టుకొని ఫాలో అవుతారు. మరి బుద్ధుడు అంతమంది ఫాలోవర్స్ ఉండడానికి, ఇప్పటికీ ఉండడానికి కారణం ఏది ఆయన తెలుసుకున్నాడో, ఏది ఆచరించాడో, ఏది చెప్పినాడో అన్నీ ఒకటే. ఆలోచన, చేష్ట, వాక్కు, చేష్ట అన్నీ ఒకేలాగున్నాయి. ఒకటి ఆలోచించి ఒకటి పలకలేదు, ఒకటి పలికి ఒకటి చేయలేదు బుద్ధ భగవానుడు. సిద్ధ పురుషులు అందరూ అంతే. అందుకోసమని బుద్ధ భగవాన్కి ఇప్పటికీ ఫాలోవర్స్ ఉన్నారు. అలా నిన్ను కూడా ఒక పిరమిడ్ మాస్టర్గా నీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఎందుకు నీ కుటుంబము, నువ్వు ఎవరు మాస్టర్ కాదు, నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పడం లేదు, వెరీ గుడ్. మరి నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ధ్యానం చేయమ్మా అంటే నీ పిల్లలు వినడం లేదు, నీ భర్త వినడం లేదు, లేకపోతే నీ భార్య వినడం లేదనుకో, దాని అర్థమేమి? ఓ భలే ధ్యానం చేస్తున్నావులే. నాకు తెలిసిన ఫ్యామిలీలో బాగా మాస్టర్, పెద్ద మాస్టర్, ఆ మాస్టర్ చక్కగా ధ్యానం చాలా మందికి నేర్పించాడు. కొత్త కొత్త వాళ్ళకి నేర్పించాడు. వాళ్ళని కూడా గొప్ప ధ్యానులుగా అయ్యారు. ఆ మాస్టర్ వాక్కు ఎంత గొప్పగా ఉంటుందో చేష్ట చాలా విపరీతంగా ఉంటుంది. అంటే సరికానిదిగా ఉంటుంది. తన భార్యతో పాటు, తన కూతురుతో పాటు, తనని చూసే వారందరూ స్నేహితులతో పాటు, బంధువులతో పాటు ఈయన ఎంతో బాగా చెప్తాడు, కానీ ఇది ఏమి ఈయన పాటించాడు అని అంటారు. మరి నీ బంధువులు ధ్యానం చేయలేకపోవడానికి, నీ భార్య, నీ కూతురు, నీ దగ్గర జ్ఞానం పొందిన వాళ్ళు కూడా నిన్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే లోపము వాళ్ళలో ఉందా, మనలో ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఓ గురువునే మీరు పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీరేమి శిష్యులు అని డౌట్ రావచ్చు. ఓ భార్యే ఒక కూతురు తండ్రిని భర్తని పాయింట్అవుట్ చేస్తుంటే వాళ్ళెవరు అని అనుకోవచ్చు. మన చుట్టుపక్కల కూడా మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు అంటే మనం కళ్ళు తెరవాలనా వద్దా? అలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు మంచి మాటలు చెప్తారు, కానీ వారి ప్రవర్తన సరిగా ఉండదు. మరి ఎంతమందిని కోల్పోతారు? అదే అతను ఏదైతే పలుకుతున్నాడో ఆ విధంగానే ప్రవర్తిస్తుంటే ఆ కుటుంబ సభ్యులు, భర్త, భార్య, పిల్లలు, వాళ్ళ బంధువులు, తాను జ్ఞానం ప్రబోధించిన శిష్యులు ఆయన రోల్ మోడల్గా చూసుకుంటారు కదా. ఎంత పుణ్యం దక్కుతుంది. ఎంతమంది జీవితాల్లోనూ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చిన వాడివి అవుతావు. అది మర్చిపోయి చెప్పడమేమో శుభవాక్కులు, అద్భుతమైన వాక్కులు, చేతులు కాళ్ళు ఊగిపోతుంటే ఆ మాస్టర్ గారు చెప్తూ ఉంటే అంత తపన పడిపోతుంటాడు, ఆతృత పడిపోతుంటారు. ఈ జగమంత పత్రిసారి కూడా అంత అనుకండేమో ధ్యానమయమవ్వాలి, జ్ఞానమయమవ్వాలి అని అనేసి. ఆ మహానుభావుడు, మహానుభావురాలు ఎంతోమంది ఉంటారు పిరమిడ్ మాస్టర్లు, ఒకరిద్దరని కాదు, కొంతమంది అని చెప్తున్నా, అందరనైతే కాదు. ఎంతో అద్భుతంగా విన్నవాళ్ళు, పత్రిసారిని తూచ తప్పగా పాటిస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు, కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మంది బాధపడుతూ ఉంటారు కదా, ధ్యానం చేయడం లేదు నా కుటుంబంలో, నా బంధువుల్లో. అంటే ఆ లోపం ఎక్కడిది అంటే మనది, మన లోపలనే ఉంది ఆ లోపము. పోనీ తన భార్యో పిల్లలో చెప్పడానికి ధైర్యం చేశారు, ఎందుకంటే నాకు ఆ ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి. వాళ్ళ మీద విరుచుకుపడతాడు. ఇంక ఏమి లాభము? ఎవరు చెప్పేది? భార్య పిల్లలు చెప్పలేరు. తనకు తెలిసిన వాళ్ళు ప్రియతములు చెప్తే, శిష్యులో ఎవరో ఒకరు ఉంటారు కదా, చెప్తే ఒప్పుకుంటారా? వాళ్ళని చూసినప్పుడంతా ముఖం పటపటపట ముఖం మార్చేస్తే వాళ్ళు ఎందుకు చెప్తారు? బాబు మాకెందుకు స్వామి, నీ జీవితం నీ ఇష్టం, నీ కర్మ నీ ఇష్టం అని అనుకుంటారు. ఏదో మాకు జన్మకు ధన్యం చేసావు, జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు ఎప్పుడు మాకు దైవానివి అనుకొని ముందుకు సాగిపోతారు. ఎవరు చెప్పడానికి ధైర్యం చెయ్యరు. ఎవరైనా ఒక మాట, మన తప్పుని ఎవరైనా చెబితే మనము స్వీకరించాలి. నా హస్బెండ్ ఎప్పుడు ఒక మాట అంటారు, ఒకరిని ఒక మాట అనడానికి నోరు లేస్తుంది, కానీ ఒకరు ఏమన్నా మన తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు వినడానికి చెవులు అంగీకరించకుండా ఉండకూడదు అని. నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ మాట. నాకు పెళ్ళైన జస్ట్ ఒక 3-4 సంవత్సరాల కిందట ఈ మాట అన్నారు. అప్పుడు నాకు ఎవరినైనా ఈ మాట అనడానికి ఆలోచించేదాన్ని. ఒకరు ఏ మాట అన్నా అంటే ఎందుకు స్వీకరించకూడదు, మనం
10 మందికి నీతులు చెప్తాం కదా, ఎవరైనా ఒకరు మనకి చెప్తే ఎందుకు ఆ నీతిని ఎందుకు స్వీకరించామోనని. మంచి మాటలు చెప్పడానికి జ్ఞానో కావాల్సిన అవసరం లేదు. కొంచెం కూసంత జ్ఞానము, లోక జ్ఞానం ఉన్నా చాలు అనమాట. మరి ఎవరైనా ఏదైనా చెప్తే మనం స్వీకరించాలి. మన లోపాలు మనకు తెలియవు. మన లోపాలు చెప్పేది మన చుట్టూ ఉన్న వాళ్ళే మిర్రర్స్, అద్దాలు. అద్దం అంటే మన కంటికి కనిపించేదో అద్దం కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచమే నువ్వు మంచిదానివా, చెడ్డవాడివా, అతివాడివా, నువ్వు సరిగ్గా జీవిస్తున్నావా, సరిగ్గా జీవించని వాడా, మన చుట్టూ ఉన్న పరివారమో, స్నేహితులో, రక్త సంబంధికులో చెబుతారు. మనం వాటిని తీసుకోకపోతే ఎవడి కర్మ? మన కర్మ అది. మనమే ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. జ్ఞానం పొందితే సరిపోదు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఒక్క శ్లోకాన్నైనా ఆచరించు, ఈ జన్మ నువ్వు ఇప్పుడు జన్మ తీసుకెళ్ళి చూడు, అది అన్న ధన్యం అవుతుంది. అన్ని శ్లోకాలు పాటించావనుకో, చెప్పినట్టు నువ్వు ప్రవర్తించావనుకో ధ్యాన సాధనలో, ఇదే జన్మ ఆఖరి జన్మ అవుతుంది. చూసారా? పరిపూర్ణానంద స్వామి అనేవాడు 700 శ్లోకాలు ఉన్నాయి. మేము నోరు పోయేటట్టు చెప్తుంటాం. మేము పారాయణం చేశామండి, పుస్తకాలు పంచామండి అనుకుంటారు. కానీ ఎలా జీవించాలని ఒక్క శ్లోకానైనా అర్థం చేసుకొని ఆచరిస్తే మీ జన్మధన్యం, మా జన్మధన్యం అని అంటారు. గరికపాటి గారు అదే అంటారు, చాగంటి గారు అదే అంటారు, పరిపూర్ణానంద స్వామి గారు అదే అంటారు. మహానుభావులు వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం చెబుతూ ఉన్నారు. పత్రిజీ సార్ని తీసుకోండి, ఎన్ని ఊర్లు వర్షమనక ఎండనక కొత్తగా వచ్చినప్పుడు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు చెప్పేవారు. గురువుగారు ఒక ఇంటికి వెళ్ళి, అనంతపూర్లో ఒక ఇంటికి వెళ్ళి ధ్యానం ధర్మవరం అనుకుంటాను, చెప్పాలని పోతే అప్పుడు 5:30 అయింది. వారు పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని బయట ఉన్నటువంటి కట్ట మీద అలా స్తంభానికి ఆనుకొని తన దగ్గర ఉన్నటువంటి ఒక శాల్వ మీద వేసుకొని అలా ముడుచుకొని కూర్చొని ఉంటే వారి భార్య బయట కల్లాపు చల్లుదామని వస్తే అప్పుడు గురువుగారిని చూసిందంట. గురువుగారు ఎప్పుడు వచ్చారో ఏమో, ఇలా ఉన్నారేమేంటి అమ్మా, నేనంటే మీకు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాను, నేను సిద్ధంగా ఉన్నాను మీకు చెప్పడానికి, మీరు సిద్ధంగా ఉండాలి కదమ్మా, ఏ సమయంలో అంటే ఆ సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఎంత గొప్ప మహానుభావులు, చెలించిపోతుంది మనసు ఒక్కొక్కసారి. అవునా? మరి అలాంటి మహానుభావుడు మన గురువు అవ్వడం, మనకు అలాంటి అద్భుతమైన గురువు దొరకడం, అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పడం, అవును ఖచ్చితంగా అద్భుతమైన జ్ఞానమే. చదవండి, ఎన్నో పుస్తకాలు చదవండి, అన్నీ తీయండి, అవునా కాదని చర్చ చేయండి. తర్వాత జన్మలో మనం ఈ గురువుని వదలడం, ఈ గురువు జ్ఞానాన్ని వదలం. ఆయన లేకపోతేమి, ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన నోట పలికిన వీడియోలు ఉన్నాయి, ఆయన ఆత్మరూపైన విస్ఫోటనం చెంది ఉన్నాడు, లక్షల కోట్ల పత్రికలుగా విస్ఫోటనం చెంది ఉన్నాడు. నమ్మకం ఉంటే నువ్వు ధ్యానం చేస్తూ నువ్వు కోరు, గురుగారు నాకు జ్ఞానాన్ని ఇవ్వండి అని నువ్వు తలుచుకోవాలి. కానీ ఈరోజు ఈ నిమిషంలో నా కళ్ళ ముందే నా పక్కనే కనిపిస్తున్నాడు ఇప్పుడు అనిపిస్తుంది. మరి ఎన్నోసార్లు అనుభవం పొందిన నేను అలా, ఇప్పుడు ఈ నిమిషంలో మీకు చెప్పేది కాదు, ఎన్నోసార్లు నేను అనుభవం పొందినాను, కర్తాల్లో అనుభవం పొందాను, నా ఇంట్లో అనుభవం పొందాను, నేను ధ్యానం చేసినప్పుడు అనుభవం పొందినాను, 10 సార్లు బాడీ వెకెట్ చేసినప్పుడు నేను అనుభవం పొందాను. అది ఒకరు చెప్పడం కోసం కాదు, మనకు జ్ఞానం పొందడం కోసం స్వీకరించాలి, ముందుకు సాగిపోవాలి. అవేమి అచీవ్మెంట్స్ కాదు, ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎత్తినట్లు కాదు. ఎవరు ధ్యానం చేసినా ఆస్ట్రల్ మాస్టర్స్ రెడీగా ఉంటారు మనకు జ్ఞానాన్ని ఇవ్వడం కోసము. చూడండి, కాయం అంటే కర్మలు, శిరం అంటే ఆలోచనలు, గ్రీవం అంటే వాక్కులు. ఇవి సరిగ్గా ఉండాలి అంటే మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి, దాన్ని బట్టి వాక్కు కరెక్ట్గా ఉండాలి, దాన్ని బట్టి కర్మలు కరెక్ట్గా ఉండాలి. దీన్ని బట్టి మనము మరి తాత్పర్యంలో ఏం తెలుసుకున్నాం? శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక, మరి సమం కాయ శిరోగ్రీవం, సమం అంటే చక్కగా పెట్టుకోవాలని దాని అర్థం అని మన సంస్కృతం రాదు, ఏం రాదు, ఎవరో ఒకరు వాళ్ళకు నచ్చినది. పండితుడు అంటే సంస్కృత పండితుడై ఉండరాదు, ఆత్మజ్ఞాన పండితుడై ఉండాలి, సమభావన సమస్థితిలో ఉన్నవాడే పండితుడు. మరి ఇది రాసేవారందరూ సంస్కృత పండితులు ఉంటే ఇలా రాస్తారు, సమం కాయ శిరోగ్రీవం. సమం అంటే చక్కగా కూర్చోవడం, శరీరము, మెడ, శిరస్సు నిటారుగా ఉండాలి అని రాస్తారు. మరి పత్రి సార్ ఏమని చెప్తున్నారు? అరే బాబు, వీలైనంత స్థిరంగా కూర్చో, నీ శరీరం సహకరించకపోతే నువ్వేం చేస్తావు నాయనా? ఆలోచన రహిత స్థితి కదా నీకు కావాల్సింది, ధ్యాన స్థితి అంటే. శరీరంతో నీకేం పని అని చెప్పారు. మరి ఇంకా ఏమి, దీని అర్థం ఏమి? సమం కాయ శిరోగ్రీవం అంటే దాని అర్థము ఆలోచన, వాక్కు, చేష్ట 3 ఒకేలాగుండాలి, ఒకదానికొకటి పొంతన లేకుండా ఉండకూడదు, అది సరికాదు. ఇది చాలా కష్టం మేడం. లోపల ఎన్ని ఆలోచనలు ఉంటాయి, అవి బయటికి చెప్తే తంతారు అని అంటారు. మరి మన లోపల ఆలోచనలు, ఆత్మజ్ఞానం లేనప్పుడు
పత్రిజీ సారు భావనా క్షేత్రం అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. నీకు ఆలోచనలు నీ యొక్క భార్యని తిట్టాలనుంది, కొట్టాలనుంది, నీ భావనలో నువ్వు ఎలాగైనా కొబ్బడు, కానీ వాక్కుకు తీసుకురావద్దు, అది కర్మకు మూలమవుతుంది. నీ భార్య నీ మాట వినడం లేదు, లేదా నీ భర్త నీ మాట వినడం లేదు, గత జన్మ కర్మ ఫలాలు లేదా అనుభవం కోసమైనా ఇలాంటి వ్యక్తుల్ని తెచ్చుకున్నావు. సహనం, ఓర్పు, క్షమ, ప్రేమ, దయ అనేటివి తెలియాలంటే సరికాని పరివారాన్ని తెచ్చుకుంటావు. వారు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉంటావు, క్షమిస్తూ ఉంటావు, సహనంతో ఉంటావు, దయతో ఉంటావు, కరుణతో ఉంటావు. ఈ గుణాలన్నీ మనలో బాగా అద్భుతంగా బయటికి రావాలి, వెదజల్లాలి అంటే మరి మానవుడు మాధవుడు అవ్వాలంటే ఏం చేయాలి? మనము సరికాని వ్యక్తులనే తెచ్చుకుంటాము, సరికాని పరివారాన్నే తెచ్చుకుంటాము, మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళని. మనం నంది అంటే వాళ్ళు పంది అనడం, వాళ్ళు పంది అంటే నంది అనడం. దాని అర్థము నువ్వు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, వాళ్ళు నో అంటే నువ్వు ఎస్ అంటారు. అలాంటి వ్యక్తుల్ని ఎవరయ్యా తెచ్చుకునేదంటే ఎవడికి వాడే తెచ్చుకున్నాము. గత శ్లోకాల్లో చెప్పుకున్నాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని తెచ్చుకున్నాము. మరి ఇదంతా ఆత్మజ్ఞానం పొందినవాడు ఎలా ఉంటాడు? మరి ఆత్మజ్ఞానం లేనప్పుడు భావనలో నీ ఇష్టం, తిట్టుకో, అత్త సతాయిస్తుంది బాగా తిట్టుకో, యజమాని నిన్ను టార్చర్ పెడుతున్నాడు బూతులు తిట్టుకో, కొట్టినాననుకో, యజమానిపై గొంతు పిసికినాననుకో, ఎక్కడ భావనలో. బాగా గుర్తుపెట్టుకోండి, భావనలో. రేపొద్దున మేడం మీరు ఇలా చెప్పారంటే మాది కానీ ఛానల్ వారిది కానీ తప్పు లేదు, పూర్తిగా వినండి. ఆ తర్వాత ఇది కూడా భావనలోని ఇష్టం. ఎందుకు అంటే వాక్కుకు చేష్టకు మారకూడదు. వాక్కులోకి చేష్టలోకి ఇతరులను తిట్టినా, ఇతరులను నష్టపెట్టినా, ఇతరులను కొట్టినా అదేమైపోతుంది? వాక్కు తిట్టడం, కొట్టడం చేష్ట. ఈ రెండు కర్మకు మూలమవుతాయి. మరి మనం తిరిగి పదింతలై వందింతలై అనుభవించాల్సి ఉంటుంది. భావనలో మీ ఇష్టం. మరి భావన కూడా తప్పే అని చెప్తుంది భగవద్గీత చెబుతూ. మరి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు అంతరంలో కూడా ఎలా రావాలి? నీకు ఇటువంటి ఆలోచనలు ఉండరాదు. ఇతరులను ఇబ్బంది పెట్టడం, దూషించడం, ద్వేషించడం, చులకన చేయడం అంతరంలో కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి. అంతర్కరణ శుద్ధి జరుగుతుంది. అంతర్కరణ శుద్ధి జరిగినప్పుడు నీ వాక్కు, నీ చేష్ట, నీ ఆలోచన అన్నీ సరి అయిపోతాయి. ఓకే. మరి త్రికరణ శుద్ధి ఉన్నవాడికి ధ్యానాభ్యాసం లభించేది. త్రికరణ శుద్ధి అంటే ఆలోచన కూడా. మరి భావనా క్షేత్రంలో మీ ఇష్టం అన్నారంటే ధ్యానానికి ముందు కనీస కర్మలు చేయకుండా ఉంటావు. ధ్యానం చేస్తూ ఏమైంది? అంతర్కరణ శుద్ధి ఏర్పడింది. మరి త్రికరణ శుద్ధి ఉన్నవాడికి ఏం జరుగుతుంది? ధ్యానాభ్యాసం లభిస్తుంది, ధ్యాన యోగం లభిస్తుంది. త్రికరణ శుద్ధి ఉన్నవాడికి ధ్యాన యోగాభ్యాసం లభ్యమవుతుంది. సమం కాయ శిరోగ్రీవం అంటే మొండాన్ని, తలని, కంఠాన్ని నిటారుగా పెట్టడం అన్నది కానే కాదు. అర్థమైంది కదా? ఆలోచన, వాక్కు, చేష్ట ఇవి సరిగ్గా ఉంచుకోవాలి అని అర్థం. అలా పెట్టడం అలా అసౌకర్యం కూడా. అలా చక్కగా నిటారుగా పెట్టడం అసౌకర్యం కూడా. అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యానాభ్యాసానికి ఎంత మాత్రము దారి తీయదు. అసౌకర్యమైన పరిస్థితి ఏమవుతుంది? ధ్యానాభ్యాసానికి ఎంత మాత్రము దారి తీయదు. సుఖమయ ఆసనం, మరి సుఖమయ ప్రాణాయామం, సుఖంగా కూర్చోవడం, సుఖమయ ప్రాణాయామం. హఠయోగాలు వద్దు, హఠ ప్రాణాయామాలు వద్దు. ప్రాణాయామం అంటే ఎలా ఉండాలి? సులువుగా ఉండాలి, న్యాచురల్ బ్రీత్ ఉండాలి, సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాస. ఓకే. సుఖమయ ప్రాణాయామం అంటే అది. అనేవి సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు. ఏమి మౌలిక హేతువులు సుఖమయ ధ్యానానికి? సుఖమయ ఆసనం, కంఫర్ట్గా కూర్చోవడం, సుఖమయ ప్రాణాయామం, ప్రశాంతమైన న్యాచురల్ బ్రీత్ని అబ్జర్వ్ చేయడమే సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు. ఎంత అద్భుతమైన శ్లోకాలు కదా. మరి ఇలాంటి శ్లోకాలు తెలుసుకోవాలంటే భగవద్గీతను చదవాలి, పిఎంసిలో వస్తున్నటువంటి శ్రీకృష్ణామృతాన్ని చూడాలి, అర్థం కాకపోతే ఇంకొకసారి చూడాలి, నోట్ చేసుకోవాలి, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్తో డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. అవసరమైతే కామెంట్స్ పెట్టండి, మేము రెస్పాండ్ అవుతాము. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.